పేరు వచ్చిన వీళ్ళందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కూడికలు ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు ఈ వచనాల్లో మనం చూస్తున్నట్లుగా ఆకాశమందు యెహోవా కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ప్రత్యుత్తరం ఇచ్చిన అధికారితో ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువు అని చెప్పి. ఇది అవిశ్వాసానికి వచ్చిన ప్రత్యుత్తరం అన్నమాట. ప్రభు వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ వాక్యం విషయంలో సందేహపడుతున్నప్పుడు ప్రభు ఇచ్చే రిప్లై ఏంటంటే, నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు తినవు అని చెప్పినట్లుగా ఉంటుంది. ఇలాంటి ఒక వచనమే సంఖ్యాకాండంలో కూడా మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం చూడండి, వచనం 13 చదువుదాం. వచనం 12. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కనులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఈ వచనంలో కూడా ఎప్పుడైతే అవిశ్వాసాన్ని వారు చూపించారో, అవిశ్వాసాన్ని చూపించగానే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు అందులో ప్రవేశించరు అని చెప్పాడు. మీరు గమనిస్తే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో 18 నుంచి మాట్లాడుతూ అన్నాడు, వారు అవిశ్వాసము చేతనే ప్రవేశించలేదు అనే మాట మనం అక్కడ చూస్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18 వచనం 19 వచనం, వారు అవిశ్వాసం చేతనే ప్రవేశించలేదు. ఈరోజు చాలా మందికి విశ్రాంతి లేదు, ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాస వాక్యము అనేది మన కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలో విశ్వాసం లేకపోవటం వల్ల మనం ప్రవేశించలేం. గమనిస్తే సంఖ్యాకాండంలో 31వ అధ్యాయం చూడండి, 31వ అధ్యాయం వచనం 51 కూడా చూద్దాం. మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకుని సహస్రాధిపతులను ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 48 నుంచి 51 వచనాలు చూడు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యంలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేస్తురి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు గాని నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ దేశంలో నీవు ప్రవేశింపవు.
మోషే గురించి వాక్యంలో ఇలా రాశాడు చూడండి, నీవు చూచెదవు గాని ప్రవేశించు. అధిపతి గురించి చెప్పాడు, నువ్వు చూచెదవు గాని దాన్ని తినకుందు అన్నాడు. అవిశ్వాసము అనేది మన జీవితాల్లో మనల్ని విశ్రాంతిలో ప్రవేశపెట్టదు. అలాగని విశ్రాంతిలో ప్రవేశిస్తున్న వ్యక్తులను మనం చూడకుండా ఉండం. చాలామంది విశ్రమిస్తున్నారు, విశ్రాంతిలో వారు గొప్ప కార్యాలు కూడా చేయటం మనం చూస్తున్నాం. కానీ ఆ జీవితం మనకు రావట్లేదు, ఆ జీవితం మనకు కలగదన్నమాట. అవిశ్వాసం అనేది చూపిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అగౌరవపరిస్తే విశ్రాంతిలో మనం ప్రవేశించం. కానీ విశ్రాంతిలో ప్రవేశిస్తున్న వ్యక్తులను అయితే మాత్రం మనం చూస్తాం చాలాసార్లు. కొంతమంది అయితే అవి కూడా గమనించుకోరు, కానీ కొంతమందికి అయితే కనబడతా ఉంటాయన్నమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇంతగా బలంగా ఉన్నాడు, వాడబడుతున్నాడు, నడిపించబడుతున్నాడు అని కొంతమందిని చూస్తాం మనం. కానీ ఆ ప్రవేశం మనకు కలగదు. ఎందుకు కలగదు అని అంటే, మరి దేవుని యొక్క వాక్యానికి మనం ఇస్తున్న కఠినమైన ప్రత్యుత్తరాలు. దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఏమని చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 3వ వచనం. రిక్వెస్ట్లు పెట్టిన 2 నిమిషాల తర్వాత వెయిటింగ్ రూమ్లో పెట్టింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 4. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఆయన పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఎవరు వీళ్ళు? 3వ వచనం. అంత్యదినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. అంత్యదినములలో అపహాసకులు అపహసిస్తారు. దేని విషయంలో అంటే వాగ్దానముల విషయం. ముఖ్యంగా ఇక్కడ చెప్పిన వచనంలో రాకడను గురించిన వాగ్దానం అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు అపహాసం చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. ఇది జరిగిద్దా, అలాగైతుందా, యెహోవా ఆకాశమంది కిటికీలు తెరిచినను అలా జరగదు కదా అంటున్నాడు అధిపతి. అదేవిధంగా ఈ అంత్యదినాల అపహాసకులు దేవుని యొక్క వాగ్దానాలను వారు ఇలాగే అపహసిస్తూ వస్తారు. అందుకనే మొదటి కీర్తనలో చెప్పాడు, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోవద్దు అని చెప్పి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 నుంచి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని చెప్పాడు. ఎందుకంటే అవిశ్వాసుల్లో దేవుని వాగ్దానాలను వారు అపహసిస్తారు. వారు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునేవారు, ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తున్నవారు, అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి వారు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దేవుని వాగ్దానాలను అపహసిస్తారు. మరి వారితో సహవాసం చేస్తున్న వ్యక్తి కూడా ఏం చేస్తాడు? వారితో ఏకీపిస్తాడు, వాగ్దానాలను అపహసిస్తాడు. వాగ్దానములను అపహసించేవారు ఆ వాగ్దానంలో ప్రవేశించరు. వాగ్దానమును చూస్తారు కానీ వాగ్దానంలో ప్రవేశించరు. నీవు చూచెదవు గాని తినకుందు అని చెప్పినట్లుగా, నువ్వు చూచెదవు గాని ప్రవేశించవు అని చెప్పినట్లుగా, మన కళ్ళ ముందే అనేక మంది ఆ వాగ్దానమునకు వారసులుగా జీవిస్తున్నప్పుడు వారిని మనం చూస్తున్నాం, కానీ మనం ఆ అనుభవాల్లోనికి వెళ్ళకపోవటం దాని వెనకాల కారణం మనం ఇచ్చిన కఠినమైన ప్రత్యుత్తరాలు. యోదావు రాసిన పత్రిక చూడండి. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాట. అపహాసకులు వాగ్దానములను అపహసిస్తున్నారు. భక్తిహీనులు మరి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. కొందరి హృదయం ఎంత కఠినమైందంటే, ప్రకటిస్తున్న ప్రతి వచనానికి వాక్యానికి వెనకాల కౌంటర్స్ మాట్లాడతారు. వీటన్నిటికీ తీర్పు ఉంది అని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడంటే, సణుక్కోవద్దు అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 14-15 వచనాల్లో సణుగులు మానండి అని చెప్పాడు. ఇది జరుగుతుందా?
ఆకాశం మందు కిటికీలు తెరిచినా జరగదు, ఇది ఎలా అవుతుంది అనే ఈ మాటలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సణుగులు. సణుగు అనేది తిరుగుబాటులో ఒక భాగం. సణుగు, సంశయము అనేది తిరుగుబాటులో ఒక భాగం. సనిగి సంహారకుని చేత చచ్చిపోయిన వారు ఉన్నారు అని సంభవించిన సంగతులు యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకే రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 10లో 10:10 సనిగి సంహారకుని చేత నశించిపోయిన వారు. మరి కలుగుతుందా బుద్ధి? బుద్ధి కలగకపోతే ఆ విశ్రాంతిలో ప్రవేశించటం అనేది జరగదండి. హెబ్రీ పత్రికలో చాలా తేటగా రాశాడు, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించి మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం అన్నాడు 12వ అధ్యాయం 25. తప్పించుకోకపోవటం అంటే ఏంటి అంటే, మనం చెప్పాల్సిన కఠినమైన ప్రత్యుత్తరాలన్నీ చెప్పిన తర్వాత, మనం చేయాల్సిన అపహాస్యం అంతా చేసిన తర్వాత కూడా దేవుడు ఆ వాగ్దానంలో ప్రవేశపెడతాడని అనుకోవద్దు. తెలియక కొంతమంది పొరపాటుకి ఇది పరలోకం అనుకుంటారు. నేను చెప్తుంది పరలోకం కాదు, పరలోక సంబంధమైన జీవితం. దానినే హెబ్రీ పత్రిక 4:1లో విశ్రాంతిని గూర్చిన వాగ్దానం అని చెప్పాడు. విశ్రాంతిని గూర్చిన వాగ్దానంలో ప్రవేశించకపోవటానికి గల ముఖ్య కారణం అవిశ్వాసం అయితే, ఆ అవిశ్వాసాన్ని ఇలా వర్ణించాడు. అపహాసకుల వాగ్దానమును అపహసిస్తున్న అపహాస్యకులు, ప్రభువు చెప్తున్న ప్రతి మాటకు కఠినమైన ప్రత్యుత్తరములు ఇస్తున్న భక్తిహీనులు మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ప్రభు యొక్క మాటలను సణిగి తిరుగుబాటు చేస్తున్న తిరుగుబాటుదారు. ఇలాంటి వారి గురించి వాక్యం ఏం చెప్పిందంటే, వారు తప్పించుకొనపోవటం మరి నిశ్చయంగా. ఇది మీకు రాదు అని చెప్పిన తర్వాత కూడా అది దానిలో ఏదోలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తారు. ఇది మీకు రాదు అని చెప్పిన తర్వాత కూడా, ఇప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్పాడు? ఆ వాగ్దానంలో నీవు ప్రవేశించవు అని చెప్పాడు. హెబ్రీ 4:1 ఒకసారి చదవండి. హెబ్రీ 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందాము. అది మనకు ఆ వాగ్దానంలో ప్రవేశించే అవకాశం ఇంకా ఉంది. ఎందుకుందంటే యేసుక్రీస్తు ఇంకా దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు కనుక. లేదు, మనం ఇంక ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఆ విశ్రాంతిని అనుభవించే అవకాశం ఇంకా ఉంది. విశ్రాంతి అంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే వాగ్దానం. ఆ వాగ్దానానికి మనం వారసులం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం వచనం 16లో చెప్పినట్లుగా, లేదా వచనం 17లో చెప్పినట్లుగా, వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిత్యంగా ఆయన కనుపరచాలని అనుకుంటున్నాడు. అయినా కూడా చాలా మంది ప్రవేశించలేరు. ఎందుకు అంటే వారి యొక్క అపహాస్యం, వారి యొక్క కఠిన ప్రత్యుత్తరాలు, వారి యొక్క సణుగులు, వీటన్నిటిని బట్టి వారు ప్రవేశించలేరు. కాబట్టి దేవుడు మన ముందే చాలా మంది మహాత్ములను ఉంచాడు. ఎవరా మహాత్ములు అంటే, విశ్రాంతిలో ప్రవేశించిన వారు, శ్రేష్ఠ కార్యములను వివేచిస్తున్నవారు. ఫిలిప్పీ 1:10. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సమృద్ధి అయిన కృపను పొందుతున్నవారు. 9వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 8వ వచనం. ఇటువంటి మహాత్ములు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, అరే నాకు ఎందుకు అనుభవాలు కలగట్లేదు, నేను ఎందుకు అనుభవాల్లోనికి వెళ్ళట్లేదు? ఆ ప్రేమ, ఆ విధేయత, ఆ దేవుని భయం, లేకపోతే ఆ వరాలు, నడిపింపు, ప్రయాస, పరుగెత్తటం, ఇదంతా నేను చూస్తున్నాను కానీ అందులో ప్రవేశించట్లేదు అని ఎవరైనా అనుకుంటే, అలా ఎందుకు జరుగుతుందంటే మనం చేస్తున్న అపహాస్యం. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. దురాశలను అనుసరించి ప్రవర్తించే వారితో మనం సహవాసం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు. అప్పుడు మనం ఆ దురాశల చేత ఏడ్వబడుతున్న దినాలలోనే మనం రాకడను గురించిన వాగ్దానాన్ని, అలాగే ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మనం అపహాస్యం చేసేస్తాం.
పాపం చేయటం వల్ల వచ్చే భ్రమ చేత కఠినమైన హృదయాలతో కఠినమైన ప్రత్యుత్తరాలు ఇస్తాం. మాత్రమే కాదు, మనము సణుగుతాము అనే మాట కూడా మనం చూస్తున్నాం. లూకాసు వార్తలో ఒక వచనం చదువుదారండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం వచనం 20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. మీకు ఒక విషయం చెప్తాను. మాట్లాడక మౌనివై ఉండు అంటే అర్థం ఏంటంటే, జరిగే కార్యంలో దేవుడు నిన్ను ఏమాత్రం వాడుకోడు అని అర్థం. ఇక్కడ ఫలానా వ్యక్తి లేకపోతే ఎలాగూ, ఫలానా సహోదరుడు లేకపోతే ఎలాగ, సహోదరి లేకపోతే ఎలాగని మనం దేవుని కార్యాల గురించి అనుకుంటాం. కానీ వాళ్ళేమో దేవుని యొక్క మాటలను అపహాస్యం చేస్తున్నారు, కఠినమైన ప్రత్యుత్తరాలు ఇస్తున్నారు, సణుగుతున్నారు. ఇటువంటి అవిశ్వాసాన్ని వారు కనపరుస్తున్నప్పుడు మనం చాలా ధైర్యంగా ఒక మాట అనుకోవాలి, ఇది తప్పకుండా దాని కాలమందు జరుగుతుంది. కానీ అప్పటి వరకు జకర్యా మౌనంగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఎలిజబెత్కి జకర్యాకు పిల్లలు పుట్టాలంటే జకర్యా ఖచ్చితంగా మెయిన్ రోల్ ఉంది. కానీ ఎప్పుడు కూడా నోరు తెరిచి ధైర్యంగా తన భార్యకి దేవుడు మనకి ఈసారి తప్పకుండా బిడ్డనిస్తాడని కానీ, లేకపోతే మాకు బిడ్డ పుట్టబోతున్నాడని బయట కూడా ముందుగానే విశ్వాసంతో చెప్పడం కానీ, లేకపోతే బిడ్డ పుడతాడనే ఆనందంతో జకర్యా చేయవలసిన ఏవి కూడా చేయకుండా మౌనంగా దేవుడు జకర్యా నుంచి. దానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసం. దేవుని యొక్క వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు వచ్చే సమయానికే మనం మెత్తని హృదయాలు కలిగి ఉండాలి. ప్రభు ఈ గ్రామాన్ని దర్శించబోతున్నాడు, ఈ మార్గాన్ని వెళ్ళబోతున్నాడు అనగానే జక్కయ్య వెంటనే ఏం చేశాడు, ఆయన దారిని రాబోతున్నాడు అని తెలిసి ఒక మేడి చెట్టును చూసుకున్నాడు, ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అలాగే ప్రభు వస్తున్నాడు లేదా ప్రభు పంపించిన దేవుని సేవకులు వస్తున్నారని చెప్పుకొని కొర్నేలి తన బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో వారందరినీ మరి తన ఇంట చేర్చుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. 23వ వచనం వెయిట్ చేయటం మాత్రమే కాదు, 33లో అన్నాడు, నిన్ను పిలిపించితేనే నీవు వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవా నీవు వినుటకై ఇప్పుడు మేము అందరం దేవుని ఎదుట కూర్చున్నాం అని చెప్పి. దేవుడు మన దగ్గరికి వర్తమానం తెచ్చేటప్పటికే మనం ఆమెన్ అనేటట్లుగా రెడీగా ఉండాలి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధపడాలి. అలాంటి అనుభవం మనలో లేకపోతే లూకాసు వార్త 19లో ప్రభు ఏం చెప్పారు చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 43 చదవండి. 43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి అంటే మన యొద్దకు వాక్యం వచ్చిన సంగతి కూడా మనకు అర్థం కాదు. అంటే నిన్ను ప్రభు దర్శించే కాలానికి నువ్వు రెడీగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద, భారవాహక పశువు పిల్ల మీద ఎక్కి సియోను కుమార్తెను దర్శిస్తాడని ముందు ఆల్రెడీ రాయబడింది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9 నుంచి. ప్రభు రాబోతున్నాడు, వస్తాడు అని తెలిసినప్పుడు జకర్యా గ్రంథం 9:9లో తూర్పు దేశపు జ్ఞానులు దానియేలు గ్రంథం 9:24లో చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు యేసుప్రభుని దర్శించడానికి వచ్చారు. వాళ్ళ లెక్క ఏంటంటే 70 వారముల ప్రవచనంలో 70 వారముల లెక్కలో ఏ రోజైతే దానియేలు గ్రంథం 9:24లో 70 వారములు పడుతుంది అని చెప్పాడో అందులో 69 వారముల లెక్క ఎక్కడికంటే ఈ గాడిద మీద యేసుప్రభు సియోను దర్శించేటప్పుడు. కాబట్టి ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి సియోనుని ఎప్పుడు దర్శిస్తాడో, యెరూషలేమును ఎప్పుడు దర్శిస్తాడో వివేచించిన తూర్పు దేశపు జ్ఞానులేమో మరి యేసు ప్రభువుని పూజించడానికి వచ్చారు. వివేచించిన వాళ్ళు ఏం చేశారు, ఆయన వచ్చిన కాలం కూడా వాళ్ళకి అర్థం కాలేదు, ఆయన మాట్లాడుతున్న సంగతిని కూడా వారు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మనం 2 రకాల ప్రజలను చూస్తాం. దేవుని వాక్యం వచ్చేటప్పటికే మెత్తని హృదయాలు కలిగిన వారేమో ఆయనను ఆరాధించే ఆరాధకులుగా ఉంటారు.
అప్పటికి రెడీగా ఉండని వారు ప్రభువు దర్శించిన కాలం కూడా వారికి తెలియదు. ఆయన ఎప్పుడొచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఆయన ఏం చెప్పాడు, అదేమి వాళ్ళకి మనసు ఉండదంట. అందుకనే దేవుని వాక్యం వచ్చేటప్పటికే మన హృదయాలు మెత్తగా ఉండాలి. లేదంటే మనం దేవుని వాక్యాన్ని మనం ఎదిరిస్తాం. నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండంలో నుంచి ఒక వాక్యం మనం చదువుదాం. నిర్గమకాండము 6:9 చదవండి. నిర్గమ 6:9. మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఈ వచనం బట్టి దేవుని వాక్యం మన యొద్దకు వస్తున్నప్పటికీ మనం దేవుని వాక్యం వినకపోవటానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో ఉన్న ఏదో ఒక భారం. ఆ భారాల్లో ఉన్నప్పుడు వాక్యం మనం వినలేం. కొందరికి నిద్ర భారం, కొందరికి వ్యాధి భారం, కొందరికి వ్యాపార భారం, కొందరికి ఆర్థిక భారం, కొందరికి మనుషుల వల్ల కలుగుతున్న కొన్ని భారాలు ఉన్నాయి. వాక్యం వినటానికి మనం కూర్చున్నామంటాం కానీ వాస్తవంగా కూర్చోవటం అంటే ఏంటంటే ప్రతి విషయంలో భారాన్ని విడిచిపెట్టి కూర్చోవాలి. అందుకొరకే దేవుడు మనకి నీతి కారణముగా పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య ద్వారా మెత్తని హృదయాలు మనం పొందుకొని రెడీగా ఉండాలి. దేవుడు ఏది చెప్పినా అదంతా కూడా మన హృదయం అను పలకల మీద వ్రాయబడినట్లుగా మనం సిద్ధపడి ఉండాలి. కానీ అపహాస్యం చేయటం, కఠినమైన ప్రత్యుత్తరాలు ఇవ్వటం, సనగటం అనేవి మనం చేస్తున్నాము అంటే దాని ఫలితాలు ఏంటంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలం కూడా నీకు తెలియదు. కొన్నిసార్లు ఈ ఉదయం ప్రభు ఇది మాట్లాడాడు అని అనగానే కొంతమంది అంటారు, అది ఎప్పుడు చెప్పారు అంటారు. అది ఎప్పుడు చెప్పారు అన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు నిద్రపోయారని కాదు. ఆ టైం వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు భారాల్లో కఠినమైన దాసత్వంలో ఉండటం వల్ల వారు వినలేకపోతున్నారు. ఎబ్రీ 12:1 చెప్పాడు, ప్రతి భారమును విడిచిపెట్టండి. కారణం ఏంటంటే మన భారములను ఆయన భరించాడు. నిర్గమకాండం 6వ అధ్యాయంలో ప్రభు ఇచ్చిన వాక్యం ఇక్కడే ఉంది, మనం చూస్తాం. 6వ వచనంలో బరువుల క్రింద నుంచి నేను బయటికి తెస్తానన్నాడు. మనల్ని అయితే తెచ్చాడు. మనం ప్రతి బరువు నుంచి బయటకు వచ్చాం. కాబట్టి వాక్యాన్ని పొందుకునేటప్పుడు ఆ కాలాన్ని మీరు మర్చిపోవద్దు. నేను ఖచ్చితంగా ఏ టైంలో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఆ కాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ కాలాన్ని దేవుడు ఈ వాగ్దానం మన దగ్గర తెచ్చాడు నేను ఇప్పటికీ మర్చిపోను. కొన్ని వాగ్దానాలు ఏ కాలంలో వచ్చినాయి అలాగూ మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి మనకు అవసరమైన మెత్తని హృదయాలు ఉండాలి. దానిని ఏమంటారంటే దేవుని వాక్యాన్ని వినుటకు సిద్ధపడుట అంటారు. ఎక్కడ రాశాడు ఈ పదం? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో రాశాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే వారు వాక్యం వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే వినుటకు వారు తమ మనసును సిద్ధపరచుకోలేదు అన్నాడు 10వ వచనం. వాక్యం వినటానికి సిద్ధపడటం అంటే ఏంటి? హృదయాన్ని మెత్తగా ఉంచుకోవటమే. ప్రతి భారమును విడిచిపెట్టండి, హృదయాన్ని మెత్తగా ఉంచుకోండి, మీరు దేవుని వాక్యం వినగలుగుతారు. లేదంటే మీరు దానిలో సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తారు. వాక్యాన్ని తృణీకరించిన వారెవ్వరూ కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించరు. ఓ మాట ఇలా అడుగుతాను, విశ్రాంతిలో ప్రవేశించకపోతే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలనే బలత్కారం మనం చేస్తాం. బలత్కారం అంటే ఏంటి? మనకి ఇయ్యని దానిని మనం బలవంతంగా లాక్కోవటం. రోమా పత్రికలో ఈ వివరాలు రాశాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 14 చూడండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. రైట్, అది అలా ఉంచండి. మత్తయి సువార్తలో ఒక వచనం చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12 చదవండి. మత్తయి సువార్త 11:12.
బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు పరలోకమా దానిని పరలోక రాజ్యం? ఆకర్షించారు. పరలోకమా పరలోక రాజ్యం? పరలోక రాజ్యం. ఎస్. రెండో ఒకటేనా? కాదు. రెండో ఒకటి కాదు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక సంబంధమైన జీవితాన్ని ఆక్రమించాలని బలాత్కారులు ప్రయత్నిస్తున్నారు. రైట్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, అందరూ చెప్పడానికి ట్రై చేయండి. బలాత్కారం చేయాలని మనం ఎప్పుడు అనుకుంటాం? అంటే బలవంతంగా పట్టుకోవాలని ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తాం? అది మనకి ఏదైనా ఒక విషయాన్ని, ఒక వస్తువుని కానీ ఏదైనా మన జీవితాల్లో బలవంతంగా దాన్ని పట్టుకోవాలి, దాన్ని ఏదోలాగా లాగేసుకోవాలనే ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తాం? దక్కదనుకున్నప్పుడు. ఎస్, రైట్ ఆన్సర్. ఎందుకు దక్కదనిపిస్తుంది? మన పోర్షన్లోకి వచ్చేద్దాం. పరలోక రాజ్యం లేదా పరలోక సంబంధమైన జీవితం లేదా విశ్రాంతి లేదా వాగ్దానం ఎందుకు దక్కదనిపిస్తుంది? కఠినమైన ప్రస్తుతాలు ఇచ్చేస్తారు కదా అందుకని. ఎందుకంటే అందులో ప్రవేశించడానికి దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. విశ్వాసమే దానిలోకి వెళ్ళటానికి మార్గం. కానీ వీళ్ళు ఏం చేశారు? కఠినమైన ప్రత్యుత్తరాలు ఇచ్చారు, అపహాస్యం చేశారు, శనిగారు. కాబట్టి వాళ్ళకి ఆ వాగ్దానంలో ప్రవేశం కలగదని వీళ్ళ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎప్పుడైతే ఆ వాగ్దానంలోకి వెళ్ళము అనే ఆ ఆలోచన వచ్చేసిందో అప్పటి నుంచి బలాత్కారం చేయడం స్టార్ట్ చేస్తారు. నేను ఇలా అడుగుతాను, బలవంతంగా దాన్ని పట్టుకోవాలి అనే ప్రయత్నం చేసేవాళ్ళు ఎలా ఉంటారు? మీకు అర్థమైన దానిలో నుంచి కొన్ని విషయాలు చెప్పండి. అది మనకు రాదు అని చెప్పినప్పుడు దాన్ని ఏదోలాగా మనం బలవంతంగా పట్టేసుకోవాలా, దాన్ని ఏదోలాగా సంపాదించుకోవాలి, తీసేసుకోవాలా అని ప్రయత్నించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? మీ మీ వ్యక్తిగత జీవితం నుంచి చెప్పవచ్చు, మీకు ఏదైనా అనుభవాలు ఉంటే కూడా చెప్పచ్చు. వాళ్ళు ఎలా ఉంటారు? ఇది మీకు రాదు, ఇది మీది కాదు, ఇది మీకు సంబంధించింది కాదు, ఇది మీకు ఇవ్వము అని చెప్పినా కూడా బలవంతంగా దాని మీద పడేది లాగేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా కనిపిస్తాయి? ఎలా ఉంటారు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం కఠినంగా ఉంటది. అవసరమైతే దుర్భాషలు కూడా ఆడతారు. ఎస్. ఇంకా సైకోల్లా ఉంటారంట. రైట్. ఇంకా నిజమే అది. ఇంకా మీరేం అబ్జర్వేషన్స్ చేయలేదా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినరే కాదు. ఇది నీకు రాదురా బాబు, ఇది నీది కాదు అని చెప్పినా కూడా దాన్ని ఏదోలాగా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం. మరి దేవుడైతే మాత్రం అది వారికి ఏడు. బలాత్కారంగా పట్టుకోవటానికి ఇది మానవుని యొక్క స్వాస్థ్యం కాదు, ఇది దేవుని స్వాస్థ్యం. మానవుల యొక్క భూభాగాలు ఎలాగో కబ్జా చేసేస్తారు, కానీ దేవుని భాగాన్ని దేవుడు అది ఎవరికి రాసిచ్చాడో ఆస్తి వారికి ఇస్తాడు తప్ప అలా ప్రవర్తించిన ఎవరికి ఆయన ఎంత కూడా ఇవ్వడు, కనికరపడి కూడా ఇవ్వడు. ఎందుకంటే అలా ఇస్తే ఏమన్నాడు? వాగ్దానము నిరర్ధకమగును, విశ్వాసం వ్యర్థమగును అన్నాడు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే కొన్నిసార్లు మనం తినకపోయిన వాసన చూస్తాం కదా. మేము ఉపవాసం అండి అనేవాళ్ళు వాసన కూడా చూడకండి, ఎందుకంటే మీరు అందులో కొంచెం లాగేసినట్టే ఉంది ఫ్లేవర్. అలా కొంతమంది ఏంటంటే వాళ్ళు ప్రవేశించరు, చూస్తారు అని కానీ ప్రవేశించరు అన్నాడు కదా. దేవుడు ఈ విషయంలో ఎంత గట్టిగా ఉంటాడంటే ఈవెన్ ఆ వాగ్దాన భూమి యొక్క స్మెల్ కూడా వాళ్ళకి అందనీయడు. అంతే, అది ఎలా ఉంటుందో వాళ్ళు టేస్ట్ చేయలేరు. కాబట్టి నేనేమంటానంటే, నీకు ఇచ్చిన మార్గంలో నువ్వు రారా బాబు. తర్వాత నువ్వు ఏడ కనపడుతున్న గోడల మీద ఎక్కుతున్నావు నువ్వు. ఇప్పుడు దారిగా ఉండా రారా బాబు అన్నప్పుడు ఏమో రావు నువ్వు. ఆ తర్వాత ఏం చేస్తావు? గోడ ఎక్కుతూ ఉంటావు అనమాట. గోడలు ఎక్కకూడదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మిమ్మల్ని ఎవరినన్నా అంటే ఫీల్ అవుతారు, కానీ మనలో పెద్ద మనిషి విశ్వాసం ద్వారా స్వాధీనం చేసుకోవాల్సిన దాన్ని
ఇప్పుడు బలాత్కారంగా పట్టుకుంటున్నప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు? గోడలు ఎక్కుతున్నట్టు కనపడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఎవరో ఒకళ్ళని, నేను చెప్పనులే పేరు. ఆయన గోడ ఎక్కుతున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఏంటి బ్రదర్ మీరు ఎంత పెద్ద అయినా ఎంత మర్యాదస్తులు, ఏం తమ్ముడు నువ్వు ఎంత పెద్దవాడివి, ఎంత మర్యాదస్తులు, అందరూ నేను గౌరవిస్తారు. నువ్వేంటి గేటు గుండా రాకుండా నువ్వు గోడలు ఎక్కుతున్నావేంటి అని అనమా? కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆడు గోడ ఎక్కేదాకా చూసి చివరిలో ఇలాగంటాడు అనమాట, కింద పడతాడంటే. ఆ దేశంలో బలాత్కారంగా ఎవరు ప్రవేశం? సెంట్రల్ జైల్లోంచి బయటకన్నా పోతావేమో కానీ నువ్వు మాత్రం వాగ్దాన దేశంలో విశ్వాసం అనే ఆ న్యాయం ద్వారా తప్ప నువ్వు ఎలా కూడా ప్రవేశించలేవు. అందుచేత దయచేసి బలాత్కారము అనేది మనలోనికి రాకుండా చూసుకుందాం. ఎందుకంటే అసలు బలాత్కారులు ఎవరు? మాకేమీ లేవు, మాకు ఏదో ఒకటి ఇవ్వండిరా బాబు అనేవాళ్ళు బలాత్కారం చేయాలి. మనం పరలోకపు తండ్రి కుమారులం. ఆయన ఏం చెప్పాడు లోకాసువార్త 15వ అధ్యాయంలో? నావన్నీ నీవే అన్నాడు. మరి మనం బలాత్కారం చేయాల్సిన బలాత్కారంగా పట్టుకోవలసిన కర్మ మనకేంటండి? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఏమన్నాడు? భూమి మీద నరుల చెడుతనము గొప్పది అని చెప్తూ భూలోకమంతా బలాత్కారం చేత నిండబడిందని చెప్పాడు, నింపబడింది. బలాత్కారులు దాన్ని ఆక్రమించారని చెప్పాడు. ఈరోజు కూడా మనం చూస్తున్నాము, బలవంతంగా మనుషులు కొన్నింటిని పట్టుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే వారికి అది దక్కుతుందన్న నమ్మకము లేదు. దేవుడిచ్చేవి ఏవి ఇలా ఉండవండి. దేవుడిచ్చేవి ఏవైనా కూడా మనం బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన మీకు తగిన కాలంలో ఇస్తాడు. ఆ నిరీక్షణ మీకు కలిగిస్తాడు, అందులో మీరు ప్రవేశిస్తారు. ఈ వివరాలు మీ జీవితాల్లో ప్రభు దీవించునుగాక. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 17 చూడండి. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను, అధిపతి ఆ ద్వారమున నిలువబట్టకు నిర్ణయింపబడదు. రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణం. ఇది జరగదు అని అవిశ్వాసంతో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చూస్తారు కానీ ప్రవేశించరని ప్రభు ఎవరిని గురించి అయితే చెప్పాడో ఆ వ్యక్తి ఆ జనాల యొక్క ప్రవాహంలో తొక్కబడి చచ్చిపోయాడు. జరగదు, ఇది అవ్వదు, ఎలా నడుస్తుంది, ఎలా అవుతుంది అని అనేవాళ్ళు అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు అంతే, సునామీలాగా. రాము అంతేనా? మరి దేవుడు ఇది జరిగిద్ది అన్నప్పుడు ఇది జరగదు అని అనేవాళ్ళు దేవుడిస్తున్న ఫ్లోకి ఏమవుతారు? కొట్టుకొని పోతారు అంతే. సముద్రం ముందు నుంచొని దేవుడిని ఎదిరించారనుకోండి, అదే సముద్రానికి సరిహద్దు నియమించినోడు ఒకసారి సరిహద్దు తీసాడు అనుకోండి, ఉంటాడా? ఎంతటి వాడు మనుషుడు? కొట్టుకుపోతాడు ప్రవాహం. దేవుని కార్యాలు ఎంత ఘనంగా జరుగుతాయంటే నీ పేరు కూడా అందరూ మర్చిపోతారు. ఆ ప్రవాహం అంత గొప్పగా ఉంటుంది. రేపొద్దుట జూమ్ మీటింగ్లో హిందీ వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, నార్త్ ఇండియా నుంచి, అప్పుడు ప్రధానత్వం కోరుకొని మనం చేసిన వేషాల వల్ల కొట్టుకుపోతే ఆ హిందీ వాళ్ళ పేర్లు గుర్తొచ్చేస్తే మనకు కానీ ఇక నీ పేరు మర్చిపోతారు అందరూ. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు అంతే. అందుకని దేవుని మహిమలను మహాత్ములను మీరు దూషించవద్దు దయచేసి. వాగ్దానాలను అపహసించకండి. కఠినమైన ప్రత్యుత్తరాలు ఇవ్వద్దు భక్తిహీనతతో. ఎందుకంటే అసలు దేవుడు ఏదైనా చెప్తే అది ఎలా జరిగిద్ది అంటే కిటికీలు తెరిచినట్టు జరగదు. కిటికీలు తెరిచినట్టయితే జనాలు ఎలాగెలా వస్తారు? కిటికీలు కాదు, దేవుడు ఆకాశపు తూములను విప్పగలడు, అది మీరు నమ్మండి అంతే. అంతకుముందు దేవుడు ఓపెన్ చేయని అన్నీ ఇప్పుడు అన్లాక్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం పైన ఎండ్ టైం జనరేషన్ కాబట్టి మనకు 5 వంతులు ఉన్నాయి. 5 వంతులకి కిటికీలు ఓపెన్ చేస్తే ఎలాగా? దేవుడు మొత్తం ఆకాశంలో ఉన్న అన్ని డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. కాబట్టి సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు రాబోతున్నాయి. అందులో నీ పేరే మర్చిపోతారు. డైనోసార్లు ఉండేవి అంట కదా అన్నట్టు ఉంటుంది నీ పేరిక. అట్లా రానియొద్దు, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు. దేవుని కార్యాలు చాలా బలంగా జరుగుతాయి. ఆ రోజు మనోడికి ఉద్యోగం కూడా అక్కడ వేశారు. అంతవరకు రాజుగారు చెయ్యి ఆయన మీద అనుకునేవాడు అంట. ఈరోజు మాత్రం ఆయన్ని గేట్ మ్యాన్గా ఉండమన్నారనమాట. ఈయన అడగలేదు, ఎందుకు నన్ను గేట్ మ్యాన్గా ఈ రోజు ఎందుకు ఉండమంటున్నారండి ఆయన.
దేవుడు ఆయనకు ఆడ నిర్ణయించాడు అంతేక. అందుకని అక్కడ ఉన్నాడు ఆ రోజు. దెబ్బ అయిపోయాడు. హామాను వేసిన ప్లాన్ అంతా మొర్దెకైకి, హామానుకే పడింది. కాబట్టి ఖచ్చితంగా గోతులు తీసిన వాళ్ళు గోతుల్లో పడతారు. కానీ దేవుడు మనల్ని జీవితాల్లో ప్రతి గోతి నుండి బయటకు తీసుకొని వస్తాడు, హెచ్చిస్తాడు. మీరు నమ్మండి, వాగ్దానం విషయంలో ఆయన మరి నిశ్చయముగా కనుపరచాలని నిశ్చయించిన వాడై మన కొరకే మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడైన ప్రభువుని నియమించాడు ఆయన. ఎందుకంటే నిశ్చయంగా ఈ వాగ్దానం చేశాను, ఈ వాగ్దానాన్ని నా కుమారుడికి నేను కనుపరచాలని ప్రభు అనుకున్నాను. ప్రభు అలా అనుకుని ఉంటుండగా నాకు ఇచ్చిన పోర్షన్ ఏంటంటే, నువ్వు ఆమెనను నేను జరిగిస్తానన్నాడు. కానీ నేనేమో కఠినమైన ప్రత్యుత్తరాలు ఇస్తూ సణుగుతూ అపహాస్యం చేస్తే ఎంత మాత్రం అందులో మనం ప్రవేశించలేమన్నమాట. కొరింథీయులకు రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 2వ భాగాన్ని మనం చూద్దాం. 3వ వచనం నుండి మనం చూస్తున్నాం. చూడండి 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమున వద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదుమనుకుంటిమా? పట్టణమందు క్షామమునందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరగా కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపెట్టలోనికి పోదాం రండి. వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుదుము, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియన్ల దండుపెట్టలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగంలోకి రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండులకు వినపడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకుంటా చాలనుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపలి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారం చొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టింది. రైట్. వారు నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే, ఇక్కడ 4 కుష్ఠరోగులు మనం గమనిస్తాం. చూడండి, ఈ 4 కుష్ఠరోగులు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 4వ వచనంలో 3వ వచనంలో మనం చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చోవాలి అన్నారు. సాధారణ కుష్ఠరోగులను ఏం చేశారు ఇశ్రాయేలీలు లెక్క ప్రకారం అంటే వారిని వెలివేశారు. వారు బయట ఉన్నారు. వారు ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. కానీ వాళ్ళు ఒక ఆలోచించారు, ఎక్కడున్నా చచ్చిపోతాం, లోపలికి వెళ్ళినా కరువుని చచ్చిపోతాం, సో మనం ఏం చేద్దాం అని వారు ఆలోచన చేశారు. వారు ఆలోచన చేసిన విధానాన్ని మనం చూస్తే 6వ వచనం చూడండి. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ కూర్చోవటం కంటే సిరియనుల దండుపేటలోనికి పోదాం అని అనుకున్నారో 6వ వచనం, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండు నాకు వినబడినట్లు చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇలా ఖాళీ కూర్చొనే బదులు ఏదన్నా చేద్దాం అని వాళ్ళు అనుకోగానే ప్రభు వారికి సహకారుడయ్యాడు. నిజంగా ఇక్కడ పరలోకం నుండి ఒక సైరన్ మోగినట్లుగా మోగిందన్నమాట. మోగ్గానే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. 7వ వచనంలో మనం చూస్తున్నాము. 7వ వచనంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, 6వ వచనంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తుల రాజులకు బతిమిచ్చి మన మీదకి వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ మొత్తం ఆ దండుపేటను ఖాళీ చేసేసారు. ఆలోచన చేయండి, ఖాళీగా కూర్చునే బదులు ఆ పరిచర్యకి వెళ్దాం, ఈ పని చేద్దాం, కనీసం అట్లీస్ట్ మనం ఇది చేద్దాం, మనం ఇది ఏదో ఒకటి చేద్దాం అని అనిపించాలి మనకి. అసలు మీరు అలా అనుకొని ఏదైనా ఇన్వాల్వ్ అయితే ప్రభు మీకు సహకరించడానికి మీరు చూస్తారు. ఇలాంటి ఒక అనుభవం మనకు గుర్తు రావాలి. రూతు గ్రంథంలో కూడా మనం ఇటువంటి అనుభవాన్ని చూస్తారా ఒకసారి? రూతు గ్రంథం పరిచయమైన వాక్యమే అయినా కూడా సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం వచనం 2వ వచనం చూద్దాం రండి. 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను?
వాని వెనుక పరిగెనేరుకుందని నయోమితో చెప్పగా నెక్స్ట్ ఆమె చదువు. నెక్స్ట్ రెఫరెన్స్ కూడా ఆమె ఆమె నా కుమారి పొమ్మనను. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. రైట్. ఈ వచనంలో ఆమె ఇలా అంటుందన్నమాట, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెరుకుంది. మన పరిస్థితి ఇంక ఇంతే, మన పని అయిపోయింది అని అనుకోకుండా ఒక ఒక మూవ్మెంట్, ఒక చిన్న మూవ్మెంట్ ఆమె ఇచ్చింది అనమాట. దేవుడు చూడండి ఆమెను ఎట్లా బ్లెస్ చేశాడు. అసలే నిజం చెప్పాలంటే ఇది ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్. బోయాజు పొలం వెళ్ళటం అనేది ఆమె లైఫ్లో టర్నింగ్ పాయింట్. బెత్లెహేముకు రావటం గొప్ప సంగతి అయింది, బోయాజు పొలానికి వెళ్ళటం ఇంకా ఆమె లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మీరు రూతు లాంటి పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే, ఒకసారిగా దేవుడు మీ జీవితంలో రూతు గ్రంథాన్ని కానీ స్టార్ట్ చేస్తే మీరు 4 అధ్యాయాలు ఉంటారు, ఇక మీ లెవెల్ మారిపోతుంది. సో దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చెప్పాడు 13వ అధ్యాయం. నమ్మండి, మీరు నమ్మగలిగితే రూతు లాంటి పరిస్థితిలో ఎవరివన్నా ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయా? ఒక్కసారి మీరు రూతు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పిన మాటను నమ్మి నిరీక్షిస్తే దేవుడు ఒకసారి 4వ అధ్యాయం ఓపెన్ చేస్తాడు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండగా రూతు విషయంలో, రూతు లాంటి పరిస్థితులు ఉంటే దేవుడు 4వ అధ్యాయానికి తీసుకెళ్తే ఏమవుతావు? నువ్వు డాక్టర్ అవుతావు. ఆ వ్యాధి మీద అవగాహన కల్పించే ఒక కౌన్సిలర్ అవుతావు. కొంతమందిని ధైర్యపరిచే ఆదరణకర్త అవుతావు, ఆదరించేవాడు అవుతావు, ఆదరణ పుత్రుడు అవుతావు. ఒకవేళ మీలో ఎవరికైనా కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నమ్మండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం కానీ ఓపెన్ అయింది అనుకోండి, మీ జీవితంలో మీరే కొంతమంది విడిపోతున్న భార్య భర్తలు కౌన్సిలింగ్ ఇస్తారు. అట్లా చేస్తాడు దేవుడు. అలా మనం విశ్వసించాలి. ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవ్వాలంటే ఎంతసేపు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ కూర్చుంటే ఎలాగా? యోసేపు, మీరు మీ తమ్ముడిని తీసుకొస్తే కానీ నన్ను చూడొద్దని చెప్పాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, తెచ్చుకున్నదంతా తినేశారు, అయిపోయింది, కరువు వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? అందరూ కూర్చొని ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటున్నారంట. అప్పుడు యాకోబు అన్నాడు, ఎంతసేపు ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటారా, వెళ్ళండి అన్నాడు. అని అలాగూ మనం కూర్చొని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితులు వచ్చినాయి. ఒకడు పరిచర్యను పాడు చేసేస్తున్నప్పుడు మనకి చూస్తూ కూర్చొని అతడు లేకపోతే ఇది ఎలాగైద్ది అని అనుకోకూడదు. నువ్వు లేచి నిలబడి సహోదరులను స్థిరపరచు, విశ్వాసం దర్శించు, సంఘాన్ని మరలా తిరిగి కట్టు, పడిపోయిన ప్రాకారాన్ని నిలబెట్టు. అంతేగాని నువ్వు లేకపోతే చాలా మాకు ఇదిగా ఉంది, మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వస్తేనే అంటే, ఇప్పుడు దేవుని మందిరాన్ని పాడు చేసిన వాడికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడా? అతనిలో సరైన మారు మనసు వచ్చిన తర్వాత తప్ప దేవుడు మళ్ళీ ఆ పాలు పంపు దయచేయడు. గారడే సీమోను గురించి ఏమన్నాడు? నీవు దుర్నీతి బంధకములలోనూ ఘోర దుష్టత్వములోనూ ఉన్నట్లు నాకు కనపడుతుంది. నీ హృదయం దేవుని ఎదురు సరైనది కాదు, అంచేత ఈ కార్యం అందు నీకు పాలు పంపులేదు. 12 చీట్లు వేస్తే 12వ చీటి మత్తయి పేరట పడిద్ది. కానీ దేవుని ఏర్పాట్లో మత్తయ్య మనకు కనపడట్లేదు. దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఇంకా రావాలి, వస్తాడు, పట్టుకుంటున్నాడు దేవుడు, త్వరలో వస్తాడు. కాబట్టి దేవుడు ఎవరిని చూశాడో తెలియదు, కానీ మనం కొంతమందిని కావాలని కోరుకుంటాం. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు చూడండి, కొంతమందిని జాకీలు పట్టి ఎంత లేపినా అది లేవదంతే. అట్లా లేవదు, దేవుని ఏర్పాట్లు లేకపోతే ఇది జరగదు. సో మీరు ఒకరు చూసుకునే కంటే రూతులాగా ఒక చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు, అంత అనుభవం లేదు, ఆ దేశం ఆమెకు తెలియదు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంత కొలాప్స్ అయిపోయింది. ఒక చిన్న తప్పు నిర్ణయం వల్ల కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోయింది. చాలా దుర్భరమైన స్థితికి వాళ్ళు దిగజారిపోయారు. తిరిగి మళ్ళీ ఆమె ఒక్కసారి ఒక మూమెంట్ ఇచ్చిందంటే ఆమె రాణి అయింది. ఇంకా చెప్పాలంటే ఆమె బోయాజు భార్య అయింది. రాజుల కుటుంబానికి ఆమె తల్లి అయింది. కొన్ని సంవత్సరాల్లోనే నయోమికి ఎవరు వచ్చారు? నయోమి ఓబేదుకు దాదిగా ఉంచబడిను అని చెప్పాడు. చిన్న బాబుని ఎత్తుకుంది ఇప్పుడు నయోమి. ఆ చిన్న బాబు ఏం చెప్తున్నాడు? రెస్టోరేషన్ బిగిన్స్.
పునరుద్ధరణ ప్రారంభించబడి 120% రెస్టోరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆమె ఒక మూమెంట్ ఇచ్చింది అనమాట. ఇంకా ఎప్పుడు ఇలా మొహం చూసుకుంటే ఎప్పుడు నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకునే బదులు ఒక్కలైనా లేవండి, ఒక్కలైనా లేచి వెళ్ళండి. ఈ 4 కుష్ఠరోగులు ఏమనుకున్నారంటే మనం ఇటు వెళ్ళినా అదే పరిస్థితి, ఎక్కడున్నా అదే పరిస్థితి, ఇటు వెళ్దాం అని అనుకున్నారన్నమాట. మీరు కూడా అదే చేయాలి. సో ప్రభు అట్టి కృప దయచేయనుగా. కొన్నిసార్లు శిక్ష చేయబడుతున్న దినాల్లో వెలివేయబడుతున్నప్పుడు కొంతమంది కొత్త సంఘాలు ప్రారంభించారు. మీకు అర్థమైందా నేను చెప్పింది? కుష్ఠరోగుల్ని సంఘానికి వెలుపలు పెట్టారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? సిరియనుల దండుపేటలోకి వెళ్ళి మేలు చేశారు రాజ్యానికి. కానీ ఒకవేళ మీలో ఎవరినైనా, ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు, మొత్తానికి ఆయన పెద్దవాడై ఉండి వాక్యం అంతా ఎరిగిన వాడై ఉండి ఏదో మొత్తాన్ని తిరుగుబాటు చేశాడు. సరే, ఆయనకి ఎందుకులే ఈ పరిచర్య నడిపించడం అని చెప్పి ఈ కార్యమందు పాలు పంపులు మరొక సహోదరుడికి ఇచ్చారు. ఈ టైంలో సత్యనారాయణ గారు రోజు వాక్యం వినాలా వద్దా, జాయిన్ అవ్వాలా మానేయాలంటారు? మీరు న్యాయం చెప్పండి, తీర్పు చెప్పండి. మీరు అందరూ ఏది మాట్లాడతారో దానికి మీరు కట్టుబడి ఉండాలి. మీ విషయంలో భయపడుతున్నారేంటి? ఆడియోలు పంపించట్లేదు, ఇంకేం చేస్తారా ఇలానా? జాయిన్ అవ్వాలండి. జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యి వాక్యం వినాలి. ఎప్పుడు దాకా అంటే మళ్ళీ ఆయన ఉద్యోగం మళ్ళీ ఆయనకు వచ్చేంత వరకు. పరో దగ్గర ఉన్న పానదైకుల అధిపతికే మళ్ళీ ఉద్యోగం వచ్చిందండి. నువ్వు నిజంగా శిక్షకు లోబడి ఉంటే మళ్ళీ నీకు ఉద్యోగం వచ్చేసింది. కానీ ఎంతలోనే నువ్వు సొంతంగా మళ్ళీ కూరగాయల తోట పెట్టి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయకూడదా? ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ కాకపోతే నేను 5 గంటలు జూమ్ జాయిన్ అవుతానని చెప్పి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇందులో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టడం ఏమని, నా పక్షంగా ఉన్నవారు నాతో వచ్చేయండి అని చెప్పి. అట్లా చేయకూడదు. కుష్ఠరోగులు 4 కూడా వాళ్ళు మనం ఎలాగో దేశంలోకి వెళ్ళలేం కాబట్టి సిరియన్ల దండుపేటలోకి వెళ్ళి ఇశ్రాయేల్ మీదకి తిరుగుబాటు చేద్దాం, ఇశ్రాయేల్ మీదకి యుద్ధాన్ని పంపిద్దాం అని అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే రాజుకు సహకరించారు. వాళ్ళు ఏమన్నారు చదివారు? మీరు వినే ఉంటారు. షారోన్ గారు చదివారు కదా, చదివినప్పుడు మీరు వినే ఉంటారు. వాళ్ళు ఎంత మంచి మాట అన్నారు చూడండి. వచనం 7వ వచనం కొంచెం క్రిందకి రండి. వచనం 9 చూడండి. శుభవర్తమానము గల దినం ఇది. కాబట్టి ఇది మొత్తం రాజుగారి దగ్గర పంపింది. ఈ దినం ఏ దినం? శుభవర్తమానం చెప్పాల్సిందే. శుభవర్తమానం ఏంటి? సిరియన్ దండుపేటలో చాలా ఆహారం ఉంది, మీరు కానీ ఇప్పుడు వస్తే మనం అందరం దాన్ని సంపాదించుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అందించి. కాబట్టి దేవుడు మిమ్మల్ని అలా వాడుకొనుగా. ఇప్పుడు శిక్ష చేయబడుతున్నప్పుడు కూడా రాజుకు సహకరించవచ్చండి. మొహం మీద కొట్టినట్టు మాట్లాడి మళ్ళీ నీకే సహకరించాలని అంటావా రాజా అంటే? అలాగే సహకరించాలి అంతే. మరి పెట్టినప్పుడు శుభ్రంగా తినేసారు కూర్చొని, ఎంత బాగుందబ్బా ఇదని. మరి కొట్టినప్పుడు కూడా అంతే సహకరించాలి. ఎలా సహకరించాలంటే శిక్ష చేయబడుతున్న దినాల్లో ఈ కుష్ఠరోగులు 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజుకు ఎలా సహకరించారో మనం కూడా ఆ దినాల్లో, ఇప్పుడు సత్యనారాయణ గారికి ఉండగా ఉద్యోగం బీగేశారు. అప్పటి నుంచి ఆయన ఏం చేయొచ్చు అంటే జూమ్లో జాయిన్ అవుతూ ఆయనకి ఎలాగో నడిపించే బాధ్యత లేదు కదా, ఇక ఆ బాధ్యత లేదు కాబట్టి కొంచెం టైం దొరికింది కదా, ఈ టైంలో ఆయన ముందే జాయిన్ అయిపోయి నిన్న చెప్పిన వర్తమానాన్ని మళ్ళీ ఈరోజు ధ్యానం చేసుకుంటూ దాన్ని నోట్స్ రాసుకుంటూ ఆ టైంని అట్లా సేవ్ ఏదో ఒకలాగా శిక్షకు లోబడటం అనేది చూపించాలా. దేవుడు వెంటనే ఏం చేస్తాడు? పానదాయకుల అధిపతికి పోయిన ఉద్యోగం మళ్ళీ వచ్చినట్లుగా తిరిగి మళ్ళీ ఉద్యోగాన్ని ఇస్తాడని. అంతేగాని ఇప్పుడు దాకా నేను నడిపించాను, ఇప్పుడు సడన్గా నా మీద నుంచి నాయకత్వం తీసేసి ఏ ప్రశాంత్ లాంటి వాడికి అప్పగిస్తే నేను అందరి ముందు లోకువైపోనా? మరి లోకువైపోయిన తర్వాత నేను ఎందుకు జాయిన్ అవ్వాలి? నేనే మానేస్తానని మానేశాడంటే శిక్షకు లోబడినట్ట? శిక్షకు లోబడలేదు, ఉద్యోగం రాదు, మళ్ళీ నువ్వు ఇందులోకి ఎంటర్ అవ్వలేవు, దేవుడు ఎంటర్ అవ్వనివ్వడు. కొంతమంది ఇప్పటికీ తెలియకుండా మనకే జూమ్ లింకులు వాళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళు జాయిన్ అవుతారండి, జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా దేవుని కార్యాలయంకి ఎవ్వరు పాలు పంపులు పొందలేదు. ఆయన అనుమతి ఇవ్వాల్సిందే. ఆయనే గెంటేశాడు అనుకోండి, మనం ఆయన ద్వారానే మళ్ళీ రావాలి తప్ప ఎవరో ఒకరు నేను ఉంగుంటాను, నువ్వు
నడుము మీద ఎక్కి నువ్వు దూకే గోడ అంటే దేవుడు అట్లా అనుమతియుడు బ్రదర్. అట్లాంటి పనులు చేయకండి. వాళ్ళు కూడా శిక్షకు లోబడేటట్లు మీరు సహకరించాలి. అప్పుడు ఏం జరిగిద్దంటే మరింత తిరుగుబాటు జరగదన్నమాట. ఇక్కడ మీరు చూడండి, కుష్ఠరోగులు బయట పెట్టిన తర్వాత షోమ్రోన్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. అది కొంచెం వాళ్ళకి అడ్వాంటేజే. ఒరే మనల్ని బయట పెట్టిన కాడి నుంచి లోపల కరువు ఉందిరా, రాజుగారు మొత్తానికి దెబ్బ అయిపోయాడురా, అలాగే ఉండాలి ఆడికి, లేకపోతే నన్ను బయట ఎడతాడా, నన్ను బయటికి గెంటేస్తాడా అని అనుకోలేదుగా వీళ్ళు. అప్పుడు కూడా సహకరించారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, శిక్ష చేయబడే వాళ్ళు చేసే పని ఏంటంటే, మనల్ని వద్దనుకున్నారు కాబట్టి, మనల్ని శిక్షకు అప్పగించారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని ప్రార్థన చేస్తారు. మనకి ఏదో ఒకటి అవ్వాలని కనిపెడతా ఉంటారని. సమయం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను, యథార్థంగా ఒప్పుకోండి. రామచంద్రపురంలో మొన్న వివాహం జరిగిన తర్వాత మనం అందరూ కూర్చొని కొంతమంది మాట్లాడుకున్నాం. అందులో 2 అంశాలు మాట్లాడుకున్నాం. అందులో ఒక అంశం అక్కడికి రాని వ్యక్తికి తెలియదు. ఎవరు చెప్పారు ఆయనకి? దాని గురించి ఆయన అడిగాడుగా. ఎవరు చెప్పారు చూసారా? ఆ వ్యక్తుల వల్లే వీళ్ళు పాడైపోతున్నారు. అంటే శిక్షకు అప్పగించబడిన వారిని శిక్షకు లోబడకుండా చేసే వ్యక్తులు ఉన్నారు చూసారా? ఆ వ్యక్తుల వల్లే వాళ్ళు పాడైపోతున్నారు. అమ్మో మన దగ్గర నుంచి సమాచారం వాళ్ళకి వెళ్ళిపోతుందనే భయంతోనే నీకు చెప్పట్లేదు. మీ వల్ల చెడిపోయిన ఆ వ్యక్తులు మరలా ఇందులోకి ప్రవేశించరు. రెండవది ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క నాయకత్వానికి విరోధంగా లేచి ఎలాంటి పనులు చేస్తున్నారో వీళ్ళు కూడా త్వరలో బయటకు పోతారు. ఎందుకంటే శిక్షకు మనం ఎట్లా లోబడాలంటే, దేవుడే నియమించిన నాయకత్వానికి మనం లోబడాలి. అంతేగాని ఇదేదో గొప్ప సంగతి అనుకోకూడదు. కొంతమంది గొప్ప ఉద్యోగం ఏదనుకుంటారంటే, ఇక్కడ సంగతులు అక్కడ చెప్పడం, అక్కడ సంగతులు ఇక్కడ చెప్పడం గొప్ప ఉద్యోగం అనుకుంటారు. అట్లా అనుకోకండి. ఎందుకంటే అలా చేస్తున్న క్రమంలో మన పైన నియమించిన నాయకుల పట్ల మనమే నమ్మకంగా ఉండట్లేదు. మరి గలతీ పత్రిక 6:7 ప్రకారం సమస్త సద్విషయాల్లో పాలువారమై ఉండకపోతే దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వేం విత్తుతున్నావు ఆ పంటే కోస్తావు. కాబట్టి నీకు దేవుని సంగతులు అప్పగించబడవు. సీక్రెట్ అని మనం మాట్లాడుకుంటాం కదా కొన్ని సంగతులు. సీక్రెట్ అనే దానికి అర్థం ఏంటి? నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పకు, నీకే చెప్తున్నాను ఎవరికి చెప్పకు, నేను చెప్పినట్లు చెప్పకో, నేను చెప్పింది గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇది ఎక్కడ లేపకో అని ఎందుకండి చెప్తారు? విచిత్రం ఏంటంటే, మొన్న ఒక అబ్బాయి ఇలాగే చేశాడు. అందరికీ ఫోన్లు చేసి నేను నీకు చెప్పినట్టు అన్నయ్యకి చెప్పకు, నేను నీకు చెప్పినట్టు అన్నయ్యకి చెప్పకు అంటే అందరూ వచ్చి అదే చెప్పి ఆ మాట కూడా చెప్పేశారు లాస్ట్లో. నేను చెప్పినట్టు అన్నయ్యకి చెప్పకు అని చెప్పాడని. అట్లా చేయకూడదు మనం. కుష్ఠరోగులు శిక్షకు అప్పగించబడినప్పుడు వాళ్ళు రాజు మీద తిరుగుబాటు చేయలేదు. రాజు యొక్క బలహీనతను వాళ్ళు బలంగా చేసుకోలేదు. కానీ అప్పుడు కూడా వాళ్ళు రాజుకు సహాయమే చేశారు. అట్లాగే దేవుడు మనల్ని చేయను గాక. నేను కూడా శిక్షకు అప్పగించబడతాను. నేను కూడా శిక్ష చేయబడే దినాలు వస్తాయి నా జీవితంలో. ఆ రోజు దయచేసి మీలో ఎవ్వరు కూడా పైన నియమించబడిన నాయకుల మీద నేను తిరుగుబాటు చేసేటట్టు నాకు సహకరించదు. ఎందుకంటే మీ వల్ల నేను శాశ్వతంగా మేలు పొందుకునే అవకాశాన్ని కోల్పోతాను. అట్లా నాకు జరగకూడదంటే మీలో నేను అటువంటి స్నేహితులను సంపాదించుకోను. ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని వాక్యం చెప్పినట్టే జరిగిపోద్ది ఏంటి బ్రదర్, ఎంతో కొంత అని అనొద్దు. ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్స్ ఇందులో ఉండవు. దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగిద్ది. అది మనం నమ్మాలి. ఇక్కడ వ్రాసిన మాట చాలా అద్భుతమైనది ఏంటంటే, ఆ దైవజనుడు చెప్పినట్లు నెరవేరింది అనే మాటను మన ఈ అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. 17వ వచనంలో చూస్తున్నాం. 18 చదవండి. దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. అది దేవోక్తి అయితే, అది వాక్శక్తి అయితే అది ఖచ్చితంగా నెరవేరిపోదు. అంతేగాని దేవుని సేవకుడు చెప్తే జరిగిద్దా అని అనుకోవద్దు. జరిగిద్ది. దానికి జరిగిద్ది అని మీరు ఎంతమంది నమ్ముతున్నారో ఆ నాయకత్వానికి నియామకానికి మనం అంతగా లోబడి ఏం చేయాలంటే, అయ్యా నన్ను ఇలా బయట పెట్టారయ్యా, నన్ను గెంటేశారయ్యా, నన్ను వెలివేశారయ్యా అంటే, బ్రదర్ ఎందుకు జరిగింది? నువ్వు ఇలా మాట్లాడడాన్ని బట్టే కదా. కొంచెం ఓపిక పట్టు, నీకు మళ్ళీ అవకాశాలు వస్తాయి. నీ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చేస్తుంది. కానీ ఇంతకంటే ఎక్కువ స్థితిలోకి దేవుడు నేను హెచ్చిస్తాడు అని నువ్వు చెప్పుంటే ఎంత బాగుండు. అట్లా చెప్పకుండా, నిజమే నేను అబ్జర్వ్ చేశాను, మరి ఆయనకి ఇలా చేయలేదు, ఈమెకి అలా చేయలేదు, ఆమెకి ఇలా చేయలేదు, మీకు ఎలా చేశారు, ఏమో మీ మీద ఏదైనా ఆయనకు పగ ఉందేమో, కక్ష ఉందేమో అని నువ్వు చెప్పేవు. ఇప్పుడు ఏం జరిగింది? ఆయనలో మారు మనసుకు బదులుగా మళ్ళీ తిరుగుబాటు తనం స్టార్ట్ అయిపోయింది అన్నమాట.
చాలా విచిత్రం ఏంటంటే గలతీ 1:15 ప్రకారం తల్లి గర్భమందు కొంతమందిని దేవుడు సేవకు పిలుస్తాడు. మరి కొంతమంది సేవకులు ఎలా అవుతారో తెలుసా? ఓ సంఘంలో ఏదైనా వాళ్ళని అంటే వాళ్ళు వెళ్ళి సొంతంగా సంఘాలెట్టి సేవకులు అయిపోతారు. ఇది ఎలా ఉంటదంటే సొలొమోను రాజును అభిషేకిస్తున్న దినాల దగ్గరికి వచ్చినప్పటికి సొలొమోను అభిషేకానికి ముందే ఒకరిని అభిషేకించేశారు అక్కడ. అభిషేకం దేవుని వల్ల జరగలేదు, మనుషులందరూ కలిసి చేసేసారు అంతే. ఎక్కువ మంది కూడి అభిషేకం చేసిన అది అభిషేకం కాదు. దేవుడు అభిషేకిస్తేనే అది అభిషేకం, దేవుడు ప్రతిష్ఠిస్తేనే అది ప్రతిష్ట. కాబట్టి మీరు తొందరపడి ఈ మనుషులను నమ్ముకోకండి. ఎక్కువ మంది నా పక్షంగా వచ్చారని అనుకోవద్దు. అబ్షాలోము పక్షంగా అంతమంది వహించారు. అబ్షాలోము చచ్చిపోయేటప్పుడు ఎవరైనా ఉన్నారు అబ్షాలోము దగ్గర? అబ్షాలోముని ఎవరైనా కాపాడారా? ఖచ్చితంగా మన జీవితాల్లో అంతే. ఇస్కరియోతు యోధాను వాడుకున్నాడు వాడు, ఎవడు దుష్టుడు. మరి వాడే ఏం చేశాడు? ఇస్కరియోతు యోధాను తీసుకెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయేటట్టు ప్రేరేపణ ఇచ్చాడు. దయచేసి చెప్తున్నాను, తిరుగుబాటు చేసే వారికి సహకరించే వాళ్ళు మీరు చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళు మీకు సహకరించారు. ఆ పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. అందుచేత ప్రభు పేరట మీకు అందరికీ తెలియచేస్తున్నాను. దేవుని వాక్యంలో ఈ కుష్టి రోగులు చేసినట్లుగా ప్రభు మన జీవితాల్లో కూడా సహాయం చేయరుగా. ఎక్కడైనా మనం శిక్ష చేయబడినప్పుడు కూడా నాయకులకు సహకరించాలి, రాజుకు సహకరించాలి, మంచి కార్యం మనం చేయాలి. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. రాజు చెయ్యి ఎవరి మీద ఆనుకుందో వాడు కూడా నమ్మని కార్యాన్ని ఈ కుష్ఠరోగుల ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి కొందరు నమ్మని కార్యాలు దేవుడు మీ ద్వారా ఎప్పుడు జరిగిస్తాడంటే ఎట్లాంటి మూవ్ మీరు చేయాలన్నమాట. ఒక స్టెప్ మీరు ముందుకేయాలి. అందులో ఒక వచనం చదువుకొని మనం ఆగిపోదాం. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్తలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. లేదా మత్తయి సువార్త చూడండి, ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు జీవితంలో కూడా ఒక సందర్భాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. వచనం 10వ వచనం చదువు. వచనం 10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. రైట్. మనకు యోహాను గురించి తెలుసు, యోహాను సందర్భం మనకు తెలుసు. యోహాను యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా పంపబడినవాడు. అలాగే యెహోషువ కంటే ముందు మోషే ఉన్నాడు. మోషే చనిపోయినప్పుడు యెహోషువ ఏం చేశాడు? ప్రభు దగ్గర నుంచి వర్తమానం పొందుకున్నాడు. ఆ వర్తమానంలో ఫస్ట్ వర్డ్ ఏంటి? నీవు లేచి అనే మాట. నీవు లేచి అనే మాట. అదేవిధంగా బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ముందుగానే పంపించబడిన దేవుని సేవకుడు లేదా దేవుని ప్రవక్త. అయితే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహానును చంపేశారనమాట. చంపేసిన తర్వాత ఏం జరిగింది? 12వ వచనం తర్వాత 13 చదవండి. మత్తయి సువార్త 14:13. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. రైట్. ఈ వచనంలో మనం చూస్తున్నాము, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడు అని అనగానే ఆయన ఒంటరిగా వెళ్ళి ఆయన దుఃఖపడటానికి, బాధపడటానికి ఆయన ఏకాంతంగా వెళ్ళాడు. కానీ అప్పుడు కూడా ప్రభు ఏం చేశాడు? పరిచర్య చేయడానికి దేవుడు ఆయన నడిపించాడు. అప్పుడు కూడా ఆయన అద్భుతమైన సూచక్రియ చేశాడు. ఈ సందర్భంలోనే మన ప్రభువు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టి సూచక్రియ చేశాడు. ఎప్పుడు? తన ముందున్న ప్రవక్త చనిపోయినప్పుడు. మోషే చనిపోగానే యెహోషువ లేచాడు. యెహోషువ ఇశ్రాయేల్ అందరికీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టించాడు. ఒక ప్రశ్న అడుగుతాను. మన ముందున్న పెద్ద పెద్ద వ్యక్తులు కూలిపోతున్నప్పుడు మనం అలాగే కూర్చునే బదులు లేచి మనం ఒక స్టెప్ వేస్తే దేవుడు ఏం చేస్తాడంటే యెహోషువలాగా కొన్ని గొప్ప ఆధిక్యతలు మనకిస్తాడు. ప్రభువులాగా ఒక అడుగు ముందుకేసి, యోహాను చనిపోయాడు కదా, ఇక నేనేమి చేయలేను కదా అని ఏడవకుండా
లేస్తే ప్రభువు మన ద్వారా గొప్ప సూచక్రియలు జరిగిస్తాడు. కాబట్టి దయచేసి ఏ పరిస్థితిని బట్టి మీరు కుదేలైపోకండి, కృంగిపోకండి. లేవండి. ఒకసారి అలా లేవండి చాలు. ఒక అడుగేయండి బోయాజు పొలంలోకి. ఏం జరిగిద్దో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. యేసు ప్రభు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వబడినాయి. యేసు ప్రభు వాటిని ఆశీర్వదించగానే మిగిలిన గంపలు 12 అనే మాట చూస్తాం. ఒక మాట ఇలా చెప్తాను. మీ జీవితంలో చాలా దుఃఖంతో మీరు ఉన్నారు, బాధతో ఉన్నారు. ఆ టైంలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగితే మీరు ఏం చేస్తారు? మనసు బాగాలేదయ్యా, అలాగే వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం అంటాం. కానీ ప్రభువు దగ్గరికి ఎంతమంది వచ్చారంటే మీరు చదవండి, గొప్ప జన సమూహం వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుకోండి. రోగులు ఆయన చేసిన సూచక్రియలు చూసి బహుజన సమూహములు ఆయన యొద్దకు వచ్చేసారు. మీరు బాగా అలసిపోయినప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు ఎలా మాట్లాడతారు? అన్న పొద్దున మాట్లాడతారు, కొంతమంది ఫోన్ వేస్తారు, తర్వాత మాట్లాడతారులే బ్రదర్, నాకు కొంచెం బాగాలేదు, నీరసంగా ఉందంట కదా. కానీ యేసు ప్రభు అలసిపోయి బావి వద్ద కూర్చుంటే ఎవరు వచ్చారు ఆయన దగ్గర? కొత్త అప్లికేషన్ వచ్చింది. ప్రభు దాన్ని ఎంత బాగా ఫిల్ చేశాడండి. ఓపిగ్గా ఆ అధ్యాయంలో అనేకమైన మాటలు ఆయన మాట్లాడాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాదు. మన ముందున్న వాళ్ళందరూ కూలిపోతున్నారు, పునాదులు పాడైపోతున్నాయి, ప్రాకారాలు పడగొట్టబడుతున్నాయి. కానీ ప్రభు నిన్ను లెమ్మని చెప్తున్నాడు. నువ్వు లే, నేను వాడుకుంటానంటున్నాడు. నువ్వు రా, నేను నిన్ను రూతు గ్రంథంలో ఉన్న అనుభవాలని జీవితంలోకి తీసుకొని వస్తానని చెప్తాను. లేద్దాం. ఎందుకంటే కొంతమంది ధైర్యం ఏంటంటే, నేను యోహాను బంధిస్తే సేవ ఆగిపోద్ది అనుకుంటున్నారు. లేదు. యోహాను బంధిస్తే యోహాను కంటే గొప్ప సేవ జరిగింది. ఏలియాను బంధిస్తే ఎలీషా ఉన్నాడు. మోషేను బంధిస్తే యెహోషువ ఉన్నాడు. పౌలును బంధిస్తే తిమోతి ఉన్నాడు. దేవుడు తన తర్వాత వారిని తన అంబుల పొదులని సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి కొందరు ఏదో విధంగా బంధించబడుతున్నారు, కానీ మీరు మాత్రం లేవాలని ప్రభు పేట తెలియజేస్తున్నారు. లేస్తారా, కూర్చుంటారు, కృంగిపోతారు. నువ్వు శ్రమ దినమున కృంగిన యెడల నువ్వు చేతకాని వాడు. కానీ లేస్తే కుష్ఠరోగులే చేశారండి దేవుని పని. మీరు అసలు ఒక స్టెప్ వేయండి, దేవుడు మీతో పాటు కలిసి నడుస్తాడు. వాళ్ళు అమ్మాయి మార్గంలో మాట్లాడుకుంటున్నారు. వెంటనే ప్రభు ఏం చేశాడంటే వారితో కలిసి ఆయన నడుస్తున్నట్లుగా మనం లూకాసు వార్త 24వ అధ్యాయం వచనం 15లో మనం చూస్తాం. జస్ట్ మనం సంభాషించుకుందాం, ఈ పరిచర్య ఎలా చేయాలి. సాతాను ఎలాంటి డిస్టర్బెన్స్ తెచ్చాడు కదా, సాతాను ఎలా చేశాడు కదా, సో మనం ఏం చేద్దాం, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, కూర్చొని మాట్లాడండి. ప్రభు వస్తాడు మీ దగ్గరికి, ప్రభు చూసుకుంటాడు. కానీ ఇక ఆ వ్యక్తి అయిపోయాడు కాబట్టి మనం దేవుని పని పోయింది, మనం ఆగిపోదామని మీరు ఎవరు అనుకోదు. దేవుని పని ఒక వ్యక్తిలో లేదు, దేవునిలోనే ఉంది. స్వాస్థ్యం ఎక్కడుంది? పేతురు 1:5. పరలోకమందు ఉంది. జీవం ఎక్కడుంది? కొలస్సీ 3:3. పరలోకమందు క్రీస్తునందు దేవునితో దాచబడింది. దేవుని పని కూడా దాచబడింది. దాన్ని ఎవరు పాడు చేయలేరు. ఏ వ్యక్తి పట్టుకొని పోలేడు దాన్ని. నేను పోతా నేను ఏం పట్టుకుపోతాను? నేను ఇచ్చిన ఫ్యాన్ పట్టుకుపోతాను, నేను ఇచ్చిన పోడియం పట్టుకుపోతాను. నేనే కొన్నాను, ఆ మైకులు నాకు ఇచ్చేయండి, నేను కొత్తగా సంఘం పెట్టుకుంటున్నాను, అందులో కావాలి. ఇంకేం పట్టుకుపోతాను? లైట్లు నాయే ఇచ్చేయండి, ఇంకేం కావాలా? అవన్నీ పట్టుకెళ్ళిపోతాడు, కానీ దేవుని పని పట్టుకెళ్ళడు. దేవుని పని అయింది కాదు, దేవుని పని క్రీస్తునందు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభువా యోధా తప్పిపోయి పోగొట్టుకొని నీ అపోస్తలత్వాన్ని నువ్వు తిరిగి ఎవరికి ఇవ్వబోతున్నావు? జ్యేష్ఠతపు హక్కు నేర కమ్మివేసిన యాసవ వంటి భ్రష్టుడి గురించి ప్రార్థన చేయండి. ఏమనంటే, ప్రభువా ఈ జ్యేష్ఠత్వాన్ని ఇతడు తృణీకరించాడు కదా, మరి ఇది నువ్వు ఎవరికి ఇవ్వబోతున్నావు అని అడగండి. ప్రభు మీకు చెప్తాడని. అంతేగాని అయ్యయ్యో ప్రశాంత్ ఎంత బాగా పాటలు పాడేవాడు, అలాంటి వాడే మానేశాడు, పాటలు తీసేద్దాం, డైరెక్ట్ వాక్యం చెప్పుకుందాం, ఏంటిది? అట్లేమనుకోద్దు, లేవాలి. కనీసం ఒకళ్ళు గొంతు బాగోలోనికైనా ఒక రోజు ఇచ్చారనుకోండి పాట, అప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ కూడా అయ్యి బాబు ఈయన పాడితే జూమ్లో అందరూ ఆగిపోతారు, కనీసం నేనన్నా పాడదామని ఎవరన్నా వచ్చి పాడతారు. ఏ స్థానే దగ్గరికి వచ్చి నడవటం అదే. కనీసం ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి కుష్ఠరోగులనే దేవుడు లేపు వాడుకున్నప్పుడు మనల్ని కూడా ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా అలాగూ వాడుకోవాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఇది జరిగిద్దా అని ఎవరైతే అన్నారో వాళ్ళే ప్రవాహంలో కొట్టుకొని పోతారు. వాళ్ళ పేర్లు కూడా మరవబడతాయి. దేవుడు అలాగూ ఆ అధిపతి వాళ్ళు చేశాడు. మీరు చూడండి, అధిపతి ఆ ఫ్లోలో ఏమయ్యాడు? త్రొక్కబడ్డాడు అంతే. రేపు ఈ దినానికి రూపాయికి సన్నపు పిండి అని చెప్పాడు.
రూపాయికి ఎవలు అని చెప్పాడు. అది జరిగిపోయింది అంతే. దైవజనుడు చెప్పాడు, అది జరిగింది. నమ్మలేని వాడు చూశాడు, వినలేదు, ఆ రోజు వాడు చచ్చిపోయాడు. కాబట్టి మనుషులు మరవబడతారు, కానీ నీ పేరు మరవబడకూడదంటే నువ్వు వాడబడాలి దేవుని చేత. నువ్వు దేవుని చేత వాడబడితే నీ పేరు మరవబడదు. కాబట్టి దేవుడు మీకు అందరికి అట్టి కృప దయచేయను గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. కొత్తగా సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కొంతమంది చేసే పని ఏంటంటే దాని మీద పేర్లు రాస్తారు. సిమెంట్ రోడ్ల మీద పేర్లు రాయరండి? మీకు తెలీదా ఈ ఆట? పేర్లు రాస్తారు. అలా కొంతమంది ఏమనుకుంటారంటే ఈ సంఘములో ఈ పరిచర్యలో నా పేరు ఎప్పటికీ పోకూడదంటే నేను ఎందులోకి అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందాము. ఒకవేళ కానీ నన్ను బయటికి గెంటేసిన రోజు నేను కానీ దాన్ని కదిలించానంటే ఇక నేను బయటికి పోను, నాకు ఎప్పటికి ఇక్కడే ఉంటాను అనుకుంటారు. దేవుడు మొత్తం వేళ్ళతో సహా పెళ్ళగిస్తాడు. అది తెలుసుకోండి మీరు. కంబలి చెట్టుని ఎలా పొమ్మన్నాడు? మన చెట్లు పీకేటప్పుడు ఎలా పీకుతాం? వేళ్ళు ఉండిపోతాయి భూమిలో, కానీ దేవుడు అలా కాదు, వేరుతో సహా పీకేస్తాడు. అందుకని నేను హోప్ మీటింగ్ నడిపిస్తున్నాను కదా, నన్ను తీసేస్తే హోప్ మీటింగ్ అని నడవదు కాబట్టి నన్ను తీయరు అని నువ్వు అనుకోవద్దు. నేను సత్యనారాయణ గారికి చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తున్నాను. నేనే ఇందులో వాక్యం చెప్తున్నాను కదా, రేపొద్దు నేను అక్రమం చేస్తే నన్ను గెంటేయరు, ఉంచుతారు. ఎందుకంటే వాక్యం చెప్పే దిక్కు ఇక్కడ లేదు కాబట్టి ఇక నువ్వు తప్పు చేసినా పర్లేదు బర్నవా, నువ్వే చెప్పాలి వాక్యం అని నన్ను ఉంచుతారని బర్నవా నువ్వు కూడా అనుకో. వేళ్లతో సహా పెళ్ళగించి పంపించేస్తాడు దేవుడు. కాబట్టి అయ్యి బాబు ఈయన వెళ్ళిపోతే ఈ ల్యాప్టాప్ పట్టుకుపోతాడు, ఈ కెమెరా పట్టుకుపోతాడు, ఈ వస్తువులు పట్టుకుపోతాడు అని భయపడి నువ్వు ఉండాలయ్యా, నువ్వు మాకు కావాలయ్యా అంటారని నీ గురించి ఎవరు అనుకోవద్దు. నేను చెప్పినట్లుగానే రేపొద్దున హోప్లో హిందీ వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. ఖచ్చితంగా నేను తెలుగులో చెప్తే ఇంకొకరు హిందీలో ట్రాన్స్లేషన్ చేయాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయి. ఆ రోజు వచ్చిందంటే నీ పేరు మరవబడిద్ది సహోదరుడు. కాబట్టి దయతో ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాం. ప్రభువు మనకు సారిసారిగా హెచ్చరికలు ఇస్తున్నాడంటే గొప్ప ప్రమాదం ఏదో జరగబోతుంది. దాని నుంచి దేవుడు మనల్ని ఆల్రెడీ తప్పించాడు, మనల్ని జీవంలోనికి దాటించాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. వెలివేయబడిన వారికి చెప్పండి, గెంటి వేయబడిన వారికి చెప్పండి, ఇప్పుడైనా నువ్వు రాజుకు సహకరించవచ్చు అని చెప్పండి. ఇప్పుడైనా నువ్వు రాజుకు సహకరించవచ్చు. సహకరిస్తే నీకు మేలు, లేదంటే మాత్రం బలత్కారంగా పట్టుకుందామంటే బలత్కారంగా పట్టుకోవడానికి దేవుడు అవకాశం ఉంది. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించును. ఆమేన్. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం ద్వారా మరొక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు తన దాసులను వాడుకొని అందించిన వర్తమానం బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనుడు అయిన ఎలీషా గారు ఆయన మాట్లాడినటువంటి జరగబోయే సంగతుల గురించి ఆయన మాట్లాడినప్పుడు దాన్ని అవిశ్వాసంతో యొక్క మాటను అంగీకరించకుండా ఉన్నటువంటి అతని జీవితంలో ఏ విధంగా అయితే దాంట్లో దాన్ని చూస్తావు గానీ నువ్వు దాన్ని తినవని ఏ విధంగా అయితే మాట్లాడారు, ఈ రోజున కూడా ప్రభు మనల్ని వాక్యంతో దర్శిస్తున్నప్పుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మన హృదయాలు మెత్తన హృదయాలుగా ఉండకపోతే, మన కఠిన హృదయంగా తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉంటే ఆ వాక్యాన్ని అంగీకరించకుండా వాగ్దానంలో మనం ప్రవేశించలేమో, ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించలేమో అన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఎవరైతే మెత్తన హృదయాలు కలిగి ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో వారు మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈ యొక్క వర్తమానం ద్వారా. అలాగే ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా తన దాసుని వాడుకొని మరి ఏ విషయాల్లో మనం ముందుకు కొనసాగాలి, ఏ విషయాలు మనకి ఆటంకంగా ఉన్నవారి పట్ల కూడా పరిచర్లో ఆటంకంగా ఉన్నవారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి విషయాలు మననం చేసుకోండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో మనం ఈ కొడుకును ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజనీర్లో పరిచయం చేస్తున్నారు. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికలో విధాలుగా సహకరించిన ప్రియులకు వందనాలు. కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాయంత్రం 5:30కి నిడదవోలులో, రాత్రి 8 గంటలకి 4 జర్ల బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపుడు పొందండి. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థనతో కూడికను ముగింపు చేసుకున్నాం. వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, నీ స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రేమించి మీ మహాదివ్య మహిమ నుండి ప్రభువా ఒక నూతనమైన సందేశాన్ని, శ్రేష్టమైన పదార్థాన్ని మాకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ఎలీషా గారి కాలంలో ప్రభువా ఎటువంటి
గొప్ప కార్యాన్ని ఆయన నోట నుండి వచ్చిన మాటను మీరు ఎలా స్థిరపరిచారో అయ్యా తండ్రి, ఒక దైవజనుడు వెనకాల మీరుండి పనిచేస్తున్నారని ఏ విధముగా మీరు రుజువుపరిచారో అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దైవజనుడు నోట నుండి వచ్చిన మాటను నాయన అధిపతి ఎలా అపహాస్యం చేశాడో, అపహాస్యం చేసినప్పుడు నాయన నువ్వు చూస్తావే గాని దాన్ని నువ్వు తినలేవన్న మాటను నాయన మీరు స్థిరపరిచారు. అవును తండ్రి, అధిపతి ఆ మాటను విశ్వాసం ఉంచలేకపోయాడు. ఆ విశ్వాసం చేతనే ఆయన ఆహారాన్ని అతను భుజించలేని స్థితిలో ఉన్నాడన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ఆ విశ్వాసం వల్ల విశ్రాంతి అనే వాగ్దానంలో నుండి తప్పిపోతామని. అయ్యా ప్రభు, ఒకనాడు మోసే ఆ విశ్వాసాన్ని బట్టి నాయన అతను ఆ యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించలేకపోయాడని. అయ్యా ప్రభు, అలాగే ఆ విశ్వాసాన్ని మేము కనుపరిచినప్పుడు విశ్రాంతి అనే వాగ్దానం నిలిచి ఉంటుంది కానీ దాంట్లో మేము ప్రవేశించలేమనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, నాయన మేము ఎప్పుడైతే అపహాసకులుగా కఠిన ప్రత్యుత్తరాలు కలిగి సనుగులు కలిగి మేము ఉంటామో అప్పుడు మేము స్వాస్థ్యాన్ని అనుభవించలేమని వాగ్దానము, అలాగే వాగ్దాన సంబంధమైన జీవితం, పరలోక సంబంధమైన జీవితాన్ని మేము అనుభవించలేమన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. వాగ్దానం చేయబడింది నాయన. వాగ్దానం మేము పొందుకునేటప్పుడు అయా సమస్త విషయంలో వాక్యం వినేటప్పుడు నాయన మా మనసును మేము సిద్ధపరచుకొని మెత్తని హృదయాలు కలిగిన ఆయన మేము వాగ్దానాలు పొందుకునేవారుగా మీరు దర్శించే దినమున నాయన మేము సిద్ధపాటు కలిగి ప్రతి వాక్కుని మేము పొందుకుని నాయన విశ్వాసంతో మాట్లాడుతూ ఆ యొక్క వాగ్దానాలను నాయన మేము అనుభవించేవారుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. స్వాస్థ్యము నాయన తండ్రి విశ్వాస న్యాయానికి మీరు వాగ్దానం చేశారు. అట్టి విధముగా మేము పొందుకోకుండా మా బలత్కారంతో దాన్ని మేము పొందుకోవాలని మేము ఎంతకాలం ప్రయత్నించినప్పటికీ అది నాయన మేము పొందలేమన్న విషయాన్ని కూడా ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలత్కారులకు ఎప్పటికీ అది పొందలేరు, స్వాస్థ్యాన్ని అనుభవించలేరు. తండ్రిని మేమైతే సమస్తానికి మేము వారసులం. అయ్యా తండ్రి, మీవన్నీ మావే కనుక నేను మేము విశ్వాస న్యాయంతో మేము ముందుకు సాగినప్పుడు సమస్తాన్ని మేము అనుభవించగలమన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అటు విధముగానే నలుగురు కుష్ఠరోగులు వారి పరిస్థితులు ఏమాత్రం వారు చూడకుండా అయ్యా నాయన వారు ప్రభు మీద నాయన మీ మీద ఆనుకొని నాయన ఒక్క అడుగు వారు ముందుకేసినప్పుడు ఎటువంటి కార్యాన్ని చూడగలిగారో, ఒకనాడు రూతు నాయన తన యొక్క పరిస్థితిని చూడకుండా అయ్యా ప్రభు ఒక అడుగు నాయన తమ ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్తానికి నాయన రాణిగా, యజమానురాలుగా, రాజులు నాయన తమ నుండి వచ్చేటట్లుగా ఒక గొప్ప స్థితిని నాయన ఒక నాడు రూతు చూసినట్లుగా మేము ఆ పరిస్థితులను చూసి ఆగిపోక అయ్యా నాయన యెహోషువతో మీరు మాట్లాడారు, నువ్వు లేచి నువ్వు ముందుకు సాగిపోనన్న మాట ప్రకారం నాయన మేము ఎప్పుడైతే ప్రతి విషయంలో నాయన మేము చేయలేము, మా వల్ల కాదు, నా వల్ల కాదు అని నిరాశపడకుండా నువ్వు లేచి నిలబడితే నాయన మేము సాగిపోయినప్పుడు నువ్వు సహకారిగా ఉండి నాయన మా వెనువెంటుండి మీరు కార్యాలు జరిగించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని అయా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవునాయన ఎన్నో సందర్భాల్లో మా వల్ల కాదు, అంత జ్ఞానం మా దగ్గర లేదు, అంత సామర్థ్యత మాకు దగ్గర లేదు అనుకుంటూ మేము నిరాశపడుతున్నామేమో. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మేము లేచి ముందుకు సాగుతున్నప్పుడు, అడుగులు వేస్తున్నప్పుడు సమస్తాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అట్టి విధముగానే నాయన ఒక కుష్ఠరోగులు నాయన వారు శిక్ష చేయబడుతున్నప్పటికీ కూడా రాజుకు సహకరించి ఒక మంచి మనసును నాయన తండ్రి నాయన కుష్ఠరోగులకు మీరు అందించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు ఎవరైతే నాయన మా ప్రియులు శిక్ష చేయబడుతున్నారో వారికి నాయన మారు మనసు మీరు అనుగ్రహించబోతున్నారు. మారు మనసు అనేది అనుగ్రహం అని మీరు మాట్లాడుతూ వచ్చారు. అటు మారు మనసు దయచేయండి నాయన. పోయిన ఉద్యోగాన్ని మరలా మీరు తిరిగిస్తానని మాట్లాడుతున్నారు. శిక్ష చేయబడుతున్న వారు నాయన తను వారందరికీ మారు మనసు మీరు దయచేయండి. ఈ పరిచర్యలో ప్రభావ మాకును నాకు అలాగే మా ప్రియులందరికీ నాయన మీరు ఇచ్చిన పాలు భాగస్తులను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ సేవకుని వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. కొడుకు నడిపించిన ప్రియులను బట్టి నాయన కొడుకులో పాలు పంపులు పొందిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాయి. ఉదయకాలం నాయన మీరు ఏదైతే మాట్లాడారో ప్రతి వాగ్దానాన్ని చేత పట్టుకొని నాయన ఈ దినమంతా మేము ముందుకు కొనసాగే కృప మా ప్రియ సహోదరులందరికీ మీరు అనుగ్రహించమని మరొకసారి ఉదయకాల సమయంలో నాయన మేమందరం కూడుకొని మరలా రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయంలోని మరిన్ని శ్రేష్టమైన సంగతులు మేము నేర్చుకున్న కృప మాకు అందరికి మీరు అనుగ్రహించి నడిపించి స్థిరపరచమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతించి క్రీస్తునామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడికను ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. వందనాలు అత్త